మీరు ఆత్రేయ మీద రాసిన చాలా వ్యాసాలు నేను చదివాను కూడా. ఆత్రేయ పాటలు నాకు చాలా ఇష్టం, మనసును కదిలిస్తాయి. ఆయన మనసు చుట్టే అన్ని రాస్తాడు. అవును. దాన్ని ఇంకా మీరు అద్భుతంగా విశ్లేషించారు. ఆత్రేయ మిమ్మల్ని ఎందుకు ఆవహించాడు, ఆయన్ను మీరెందుకు పట్టుకున్నారు? చాలా మంది ఆత్రేయను ఎవరు అడిగారు, అయ్యా మీరు ఇన్ని మనసు పాటలు ఎందుకు రాశారయ్యా అంటే, అయ్యా ఏం చేయను, మనసు పైన మనసు పడ్డాను ఆయన అన్నాడు. మనసు పైన మనసు, ఆయన అంటే ప్రజల నాడిని తెలుసుకొని మనసు పాటలు ఎక్కువ రాశాడు. నాకు అనిపించింది, నేను ఇప్పుడు కాదు 40 ఏళ్ళ క్రితం ప్రాక్టీస్ ಮಾಡಿనప్పుడు, ఏంటి మనం మనసు పాటలు చాలా ఉన్నాయి, ఇవన్నీ వస్తున్నాయి, కాబట్టి మనం పుస్తకాల్లో చదువుకుంటే మా శాస్త్రం వేరు, కానీ ఈయన ఏం తెలియకుండానే మనసు గతి ఇంతే అంటాడు, మనిషి బ్రతికి ఇంతే అంటాడు, లేకపోతే రకరకాలుగా మనసు మొగదే కానీ బాసుండదు దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుంది అంటాడు, పురుగు పడితే మనసు కాస్త కుదరపడితే అంటే, ఇలా రకరకాల మనసుకు సంబంధించిన ఇన్ని విషయాలు చెప్పాడు ఈయన. మౌనమే నీ భాష ఓ మూగ మనసు అంటాడు. అసలు ఏంటి ఈయన అని చెప్పేసి నాకు ఒక ఇంట్రెస్ట్ అయ్యి, ఆయన 1300 పాటలు రాస్తే దాంట్లో దాదాపు 100 పాటలు మనసుకు సంబంధించాడు. హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ సఫరింగ్, లైఫ్, దీని గురించి అవన్నీ కలెక్ట్ చేసి స్వాతి వారపత్రికలు అప్పుడే 40 ఏళ్ళ కింద నేను ఆర్టికల్ రాస్తే స్వాతిలో ప్రచురమైంది. మానసిక కవితా వైద్యుడు ఆత్రేయ. తర్వాత మళ్ళీ 4-5 సార్లు బలరాం గారు అడగడము, నేను రాయడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత ఇటీవల తెలుగు సినిమాల్లో అంటే ఏంటంటే మనసు పాటలు మామూలుగా పాటలు మనసుల్ని కదిలిస్తాయి, ముఖ్యంగా మామూలు సంగీతము పాటలు కూడా. కానీ మనసు పాటలు ఇంకా ఎక్కువ, అవి కదిలిస్తాయి, కరిగిస్తాయి, మన ఫ్లాష్ బ్యాక్లు తీసుకెళ్తాయి. మీరు చూడండి, మనసు పాటలు విన్నప్పుడు మీ కాలేజ్ డేస్లే గుర్తుకు వస్తాయి. ఎక్కడ ప్రతి ఒక్కరికి తగులుతాయి. అవి తగిలినప్పుడు మీరు మర్చిపోతారు, కొంతసేపు అక్కడికి వెళ్ళిపోతారు. మీరు బీటెక్ డిగ్రీనో ఏదో చదువు పోయి, అరే ఇది ఆ కాలంలో ఇలా జరిగిందే అని చెప్పేస్తే ఎంత మనసు రిఫ్రెష్ అవుతుందండి, ఎంత ఉత్సాహం కలుగుతుంది. ఎంత డల్గా ఉన్నాడు కూడా వెంటనే కొంచెం యాక్టివేట్ అయిపోతాడు. కాబట్టి ఆ మనసు పాటలకు ఉన్న అద్భుతమైన శక్తి అది. కాబట్టి మనిషిని ఉత్తేజపరుస్తాయి, ఉల్లాసపరుస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. అందుకే నేను దానిపైన చాలా ఆర్టికల్స్ రాయడం కానీ, ఈ ఉపన్యాసాలు ఇవ్వడం కానీ చాలా జరుగుతుంది నాకు. అందుకని ఆత్రేయ తర్వాత సిరివెన్నెల కూడా కొన్ని పాటలు రాశాడు. కానీ ఆత్రేయ అంత కాదు, కానీ ఆయన ఒక 20 పాటలు రాసిటాడు సిరివెన్నెల గారు. అయితే ఆత్రేయ ఏంటంటే ఎక్కువ భగ్న ప్రేమికులై కానీ, వేదాంతాన్ని గురించి కానీ ఇలాంటివి రాశాడు. సిరివెన్నెల కొంచెం పాజిటివ్ గా రాశాడు, కొంచెం మోటివేషనల్ గా అలా రాశాడు. ఏది ఏమైనా ఆత్రేయ ఈజ్ ఆత్రేయ. నాకు ఎందుకు ఆయన అంటే ఒక పిచ్చి అభిమానం అనుకోవచ్చు, అది ఒక పిచ్చి అనుకోవచ్చు. నాది ఒక మనసు మూగదే కానీ బాసుంటది దానికి, చెవులుండే మనసుకు అసలు మనసే కనపడదు, మూగ మనసు అంటే దానికి మళ్ళీ చెవులు ఉంటే అవతల అంటే అర్థం చేసుకోవాలి. మీద ఎదపెట్టి సొదలన్నీ ఇనుకుని బతుకును ఇంపుగా ఎంత బాగా అంటే మెరటల్ తెరిపే. అంటే ఆమె ఏంటి, కొత్తగా పెళ్లి వెళ్ళిపోతా ఉంటే సావిత్రి పద్మనాభాన్ని చేసుకుని, ఆయన ఏమంటాడు, చిన్న చిన్న పొరపచ్చాలు వస్తూ ఉంటాయి కానీ సర్దుకుపో అంటే, ఒక ఇంట్లో పనిచేసే ఒక పాలేరు అంత మంచి ఒక సూక్తిని, సైకలాజికల్ సూక్తిని, జీవితాన్ని ఇలా చేసుకోమా, వస్తూ ఉంటాయి, నువ్వు సరిదిద్దుకోవాలి, మంచి సంసారం అని చెప్పాడంటే ఆత్రేయ అంత సింపుల్ గా చెప్పాడంటే ఇంకా అంతకన్నా ఏముందండి.